అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గురువారం కదా, పొద్దున్నుంచి వర్షమేనండి. ఈడ చెన్నైలో ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయండి. బాగా వర్షం అండి ఈరోజైతే, ఇంకా పొద్దున్నుంచి పడుతూనే ఉందన్నమాట. ఫుల్గా చెరువుల్లాగా అయిపోయిందనమాట మొత్తం చుట్టూ, ఇంటి చుట్టూ. ఇంకా మా ఇల్లు వచ్చేసి పైన కాబట్టి ఇంకా మేము కొంచెం సేఫ్గానే ఉన్నాం అనమాట. కింద ఉన్న వాళ్ళ ఇంట్లో పరిస్థితి అయితే మొత్తం వాటర్ అనమాట. ఎక్కడంటే అక్కడ వాటర్ అనేది ఆగింది. చూడండి, చెరువుల్లాగా అయిందనమాట మొత్తము. ఇంకా వర్షం అయితే ఆగకుండా పడుతూనే ఉందండి నిన్నటి నుంచి. ఇంకా నేనైతే టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు పల్లీల చట్నీ చూపిస్తాను మీకు. ఇంకా పల్లీల చట్నీ అయితే ఈరోజు పల్లీల చట్నీ సీక్రెట్ అయితే ఒకటి చెప్తానండి. హోటల్ స్టైల్లో సూపర్గా వస్తుంది చట్నీ అయితే. పల్లీలు అయితే ముందుగా మంచిగా ఎర్రగా అయితే వేయించుకోవాలన్నమాట. పల్లీలు వేయించే దాంట్లోనే మనకి చట్నీ టేస్ట్ అనేది ఉంటుందండి. పల్లీలు అనేది మంచిగా వేయించుకుంటేనే రుచి అనేది వస్తుంది చట్నీకి. ఇంకా ఈ విధంగా ఎర్రగా వేగాలన్నమాట పల్లీలు. ఇంకా వేగినాక వీటిని చల్లారబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. ముందైతే నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేయించుతున్నా. ఆయిల్లో వేయించాలండి. ఫస్టే ఆయిల్ వేసేసి మిరపకాయలు వేసామంటే ఎగురుతాయి అన్నమాట, చిల్లుతాయి, పేలుతాయి, అట్లా జరుగుతాయి అన్నమాట. అందుకని ముందు ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా ప్లెయిన్ కడాయిలో వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఆయిల్ అనేది కొంచెం పోసుకోవాలన్నమాట. అప్పుడే మనకు మిరపకాయలు అనేది మనకి చిటపట్లాడవు. ఇప్పుడు పోసాను చూడండి, చిటపట్లాడవు అస్సలే, మంచిగా వేగుతాయి అన్నమాట. ఈ విధంగా మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. మిరపకాయలు మంచిగా వేగితేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ మిరపకాయలతో పాటు ఎల్లిపాయలు ఒక 5 రెబ్బలు అయితే తీసుకున్నానండి, పొట్టు తీసి. వీటిని కూడా ఆయిల్లో వేయించుకోవాలి. చింతపండు కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా చింతపండు అయితే సరిపోతుంది. ఇదైతే సరిపోతుంది మాకు చట్నీకి. ఇంకా దీన్ని మంచిగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకుంటే మనకి సరిపోతుంది మిరపకాయలు, అలాగే ఎల్లిపాయలు, చింతపండు అనేది. ఇంకా ఆ తర్వాత ఈ పల్లీలు అయితే మంచిగా పొట్టు తీసి అయితే పెట్టేశానండి. ఇంకా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా వేయించిన పచ్చిమిర్చి, అలాగే కల్లుప్పు, ఎల్లిపాయలు, అలాగే మంచిగా కొంచెం అంటే కొంచెం బెల్లం వేసుకోవాలండి. నేను చూపించిన కదా అంతే బెల్లము. అది వేస్తే చట్నీకి చాలా అంటే చాలా రుచి వస్తుంది. చట్నీ కూడా తొందరగా ఖరాబ్ కాదండి. సాయంత్రం వరకు ఉన్న మంచిగా ఉంటుంది అనమాట, ఫ్రెష్గా, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించినంత బెల్లం అనేది వేసుకుంటే, ఇంకా ఇవన్నీ వేసాక వాటర్ పోసి మంచిగా మిక్సీ పట్టేశానండి చట్నీని. ఇంకా ఈ విధంగా చట్నీని మంచిగా గిన్నెలో అయితే పోసుకోవాలి. ఆ తర్వాత కడాయి అనేది పెట్టుకోవాలండి. 1/2 స్పూన్ ఆయిల్ వేసేసిన, అలాగే మంచిగా శనగపప్పు అయితే వేసినండి తాలింపుకి. ఇంకా ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలండి, నేను చూపించే మోతాదులో. ఇంకా తాలింపుకి జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా తాలింపు పెట్టేటప్పుడు మంట స్లిమ్లోనే పెట్టుకోవాలండి, చిటపట్లాడతాయి కాబట్టి. అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు అండి. నేనైతే 1 వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో వచ్చేసి మనం చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఈ పసుపుతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు. ఇంకా మొత్తం కలిసేలాగా తాలింపు మంచిగా కలుపుకోవాలన్నమాట. పసుపు, అలాగే మంచిగా ఆవాలు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలపాలన్నమాట కరివేపాకు వేసిన తర్వాత. ఇంకా దీన్ని మంచిగా స్లిమ్లో పెట్టి తాలింపు అనేది పెట్టుకోవాలి, మాడనివ్వకూడదండి. మంచిగా ఈ విధంగా ఎర్రగా అయితే సరిపోతుంది. ఇంకా దీన్ని మనం చట్నీలో పోసుకోవాలి. ఈ విధంగా మనకు పల్లీల చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. పల్లీల చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ వరకు ఉంచినా ఖరాబ్ అవ్వదన్నమాట, బెల్లం వేస్తాం కాబట్టి. కొంచెమే బెల్లం అండి, చాలా టేస్ట్ ఉంటుంది ఈ పల్లీల చట్నీ అనేది. వేడివేడి ఇడ్లీతో పాటు తింటే మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా వర్షం అయితే అస్సలు తగ్గట్లేదండి, ఇంకా కురుస్తూనే ఉంది. ఈరోజు వచ్చేసి అసలు లైటింగ్ కూడా చాలా వరకు తగ్గింది, మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇంటి ముందు నిల్చొని వీడియో తీసేంత కూడా లేదనమాట. బాగా వర్షం జల్లు పడుతుంది ఇంటి ముందు మొత్తము. అందుకనేసి నేను కిటికీలో నుంచి చూపిస్తాను. ఫుల్గా వాటర్ అయినండి మొత్తము. ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా నడిచే దారిలో కూడా మొత్తం అక్కడ మొత్తం వాటర్ అనేది వచ్చేసిందండి. వర్షం నిన్నటి నుంచి పడుతుంది కాబట్టి. 2 డేస్ ఉంటుందని చెప్పారు వర్షం. నిన్నటి నుంచి అయితే కురుస్తుందండి. ఇంకా ఎప్పుడు తగ్గుతుంది అనేది అయితే తెలియదు. అలాగే ఇంకా టిఫిన్ చేసినాక అందరు తినేసినాక అయితే అంట్లన్నీ అయితే పక్కకేసానండి ఫస్ట్ అయితే. ఇంకా మంచిగా గ్యాస్ అయితే మొత్తం తుడిచేసి అంట్లు పక్కకేసాను కడగడానికి. ఇంకా బియ్యం అయితే నానబెట్టానండి మధ్యాహ్నం వంటకైతే. ఇంకా బియ్యం శుభ్రంగా కడిగి అయితే ఫస్ట్ బియ్యం నానబెట్టి పెట్టేశాను. ఇంకా చింతపండు కూడా నానబెట్టానండి రసం కోసం. ఈరోజుటి వీడియో ఇదేనండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.